వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మీ సూచనలు వచ్చినప్పుడు ఆ సూచనలకు మేము విలువనిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత, పోలీసులు అదుపులో తీసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, అమృత్ టెండర్లపై రాజకీయ రచ్చ. కుర్చీలు వెరగొట్టిన ఫ్యాన్స్, దేవరా ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అయ్యాక రచ్చరచ్చ. గుజరాత్ యువతిని వరించిన మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం. సూచనలను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రశంసిస్తూ వారి అనుభవాలకు విలువనిచ్చారని తెలిపారు. భారతదేశం పట్ల శక్తి, ఉత్సాహం మరియు విశ్వాసం నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే మీరు మారుతున్న ప్రపంచం మరియు భారతదేశ అవకాశాల గురించి నిపుణులు ఏదైనా చెప్పినప్పుడు మేము కూడా విధాన సంస్కరణలను విశ్వసించడం ప్రారంభిస్తాము. మీరు మాకు కొన్ని సూచనలు ఇచ్చారు మరియు నా బృందం తీసుకున్నట్లు మోదీ అన్నారు. దాని గురించి ఒక గమనిక, ఎందుకంటే మీరు పనిచేసే పరిశ్రమ మరియు మీకు తెలిసిన భవిష్యత్తు, మీ సూచనలు వచ్చినప్పుడు ఆ సూచనలకు మేము విలువనిస్తామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. आज एक साल बाद मैं दुनिया के बड़े बड़े जो इनोवेटर्स हैं उनके बीच अपने आप को गर्व महसूस कर रहा हूँ कि मैं आप सबके बीच आज बैठा हूँ। मैं जो ऊर्जा देख रहा हूँ, जो उत्साह देख रहा हूँ और भारत के प्रति जो एक भरोसा देख रहा हूँ, ये वाकई हमें बहुत ही सुखद लगता है, क्योंकि जब आप जैसे एक्सपर्ट लोग कोई बात बताते हैं बदलती हुई दुनिया के विषय में और भारत की संभावनाओं के विषय में, तब भारत में भी एक नीति निर्धारण में हमारा विश्वास बढ़ जाता है। कुछ चीज़ों का सुझाव भी आपने दिया है, मेरी टीम ने सारी चीज़ों को नोट किया है, क्योंकि हम चाहते हैं कि आप जिस दुनिया में काम करते हैं और आप जिन दुनिया को अच्छी तरह जानते हैं और जिसका भविष्य भी आपको अनुमानित है, और तब आपके सुझाव आते हैं, वो सुझाव बड़े वैल्यूएबल होते हैं। आपके अनुभव मेरे लिए बहुत अहम है और इसलिए मैं भले ही टाइम छोटा रहा होगा तो कम रहा होगा, लेकिन उस महत्वपूर्ण बातों को बहुत तवज्जो देता हूँ, उसको बहुत बड़ा देता हूँ। గాంధీ ఆసుపత్రిలోకి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య సేవలపై అధ్యయనం కోసం ఇటీవల బీఆర్ఎస్ కమిటీ వేసింది. వైద్యులైన సంజయ్, రాజయ్య, మెతుకు ఆనంద్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. వైద్య ఆరోగ్య సేవలపై నివేదిక ఇవ్వాలని ముగ్గురిని ఆ పార్టీ ఆదేశించింది. ఈ క్రమంలో సోమవారం కమిటీ సభ్యులు గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని భావించారు. మరోవైపు పోలీసులు వారిని లోనికి అనుమతించలేదు. దీనితో అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో అమృత్ టెండర్లపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. కేంద్రం అమలు చేస్తున్న అమృత్ పథకంలో భారీగా రేవంత్ బంధువులు అక్రమాలకు పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపణలు పొలిటికల్గా కాకపుట్టించాయి. సీఎం బావమరిది సృజనారెడ్డికి చెందిన సంస్థకు అర్హతలు లేకుండా ఏకంగా 8,888 కోట్ల విలువైన టెండర్ను అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు. అయితే కేటీఆర్ కామెంట్స్కు గట్టిగానే రియాక్ట్ అయ్యారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన ఆరోపణలు నిజమని తేలితే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. అబద్ధమని తేలితే కేటీఆర్ రాజీనామా చేస్తారా అని ఛాలెంజ్ చేశారు. ఆరోపణలు నిరూపించకపోతే కేటీఆర్ చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సూటిగా ప్రశ్నిస్తున్నా, మొదటి విషయం, మీరు టెండర్లు పిలిస్తే మీరు 3.99% అంటే 4% మీరు ఎక్సెస్ కి శాంక్షన్ చేస్తే దాన్ని కాదని 2.44%కి ఇస్తే మీకు వచ్చిన కడుపు నొప్పి ఏమిటి? అసలు మీరు ఏదైతే అభియోగం చేస్తున్నారో మరొక్కసారి ఛాలెంజ్ చేస్తున్నా, 8,888 కోట్లని మీరు ఏది ఫ్రాడ్ జరిగిందన్నారు కదా, 8,800 కోట్లు మీరు టెండర్ పిలిచినట్లుంటే మంత్రిగా నేను రాజీనామా చేస్తా, పిలవకుండా పిలిచిన టెండర్ వాల్యూ 3,000
516 కోట్లు 17 కోట్లు అయితే మీ శాసనసభ్యులందరినీ రాజీనామా చేయమనట్లా మీరు రాజీనామా చేయండి. శాసనసభ్యుడిగా మీరు శాసనసభ్యుడిగా రాజీనామా చేయమని ఛాలెంజ్ ఇస్తున్నా. అసలు అది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్, టెండర్ వాల్యూ 3516 కోట్లు. అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అంటే దాంట్లో ఉండే ట్యాక్సులు, వర్క్ కు సంబంధించి ట్యాక్సులు ఇతరత్రా కలిపే 5385.05 కోట్లు ట్యాక్సులన్నీ కలిపి. కాంట్రాక్టుకు సంబంధించింది 3515 కోట్లు. మీరు 8888 కోట్ల ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఈ వేదిక ద్వారా ఆ మాజీ మంత్రి గారిని ప్రశ్నిస్తున్నా. అంటే విమర్శ చేయాలి అంటే ఆ చేసే విమర్శలకు కూడా ఒక హద్దు ఉండాలి. దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. దీనికి ప్రధాన కారణం భారీ సంఖ్యలో వచ్చిన అభిమానుల అత్యుత్సాహం. త్వరగా స్టేజ్ దగ్గరకు చేరుకోవాలని హోటల్ లోపలికి తీసుకుంటూ వెళ్లారు. దానితో అద్దాలు ధ్వంసం అయ్యాయి. నోవెటల్ హోటల్ ప్రాపర్టీస్ డ్యామేజ్ అయ్యాయి. పరిస్థితి అదుపు తప్పడంతో ఈవెంట్ క్యాన్సిల్ చేయడం మినహా మరొక మార్గం లేకుండా పోయింది. అయితే ఈ ఫంక్షన్ దగ్గర కొంతమంది అభిమానులు రచ్చరచ్చ చేశారు. క్యాన్సిల్ అని తెలిసాక కుర్చీలు విరగ్గొట్టారు. దేవరా ప్రీ రిలీజ్ ఫంక్షన్ క్యాన్సిల్ అని స్టేజ్ మీదకు వచ్చిన పోలీసులు అనౌన్స్ చేయడంతో పాటు బౌన్సర్ సహాయంతో హాల్ లోపల నుంచి ఓ అభిమాని తర్వాత మరొకరిని బయటకు పంపించారు. ఒక దశలో పోలీసులకు అభిమానులకు మధ్యన ఘర్షణ పూరిత వాతావరణం కూడా ఏర్పడింది. మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటాన్ని రియా సింగ్ దక్కించుకుంది. ఆదివారం రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 గ్రాండ్ ఫినాలేలో రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో రియా ఇప్పుడు ప్రపంచ మిస్ యూనివర్స్ 2024 పోటీలో భారత తరపున బరిలో నిలిచే అవకాశాన్ని దక్కించుకుంది. ఈ విజయాన్ని అందుకున్న తర్వాత రియా ఆనందాన్ని హద్దులు లేకపోయాయి. ఈ కిరీటాన్ని అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె తన సంతోషాన్ని పంచుకుంది. మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ను గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డానని, ఇంతకు ముందుకు విజేతలకు నిలిచిన వారి నుంచి చాలా నేర్చుకున్నానని రియా చెప్పుకొచ్చింది. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.